గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట వాస్తవ్యులు శ్రీ టిఎన్ మూర్తి గారు 40 సంవత్సరాల క్రితం యేసు ప్రభువునకు వ్యతిరేకంగా ఉండి కొన్ని పరిస్థితుల వలన అనారోగ్యం బారిన పడడంతో డాక్టర్లు బ్రతుకుట కష్టమని చెప్పినప్పుడు అయిష్టతతోనే యేసు ప్రభువును ఆశ్రయించగా అద్భుతముగా స్వస్థపరచబడిరి. అప్పటి నుండి ప్రభువునకు తనను తాను సమర్పించుకొని సేవలో కొనసాగించుచుండగా వారి చిన్న కుమారుడు పి వరప్రసాద్ యాదవ్ ఎంఏ బిఈడి చదివి దేవుని సేవకై పిలుపునందుకుని బెంగళూరు నందు ఎస్ఏబిసి కాలేజీలో ఎండి బైబిల్ విద్యను అభ్యసించి కొంతకాలము హైదరాబాద్లో టీచింగ్ పరిచర్య సంఘ కాపరిగా ఉంటూ ప్రభువు నడిపింపులో ఇప్పుడు కాకినాడలో పరిచర్య కొనసాగించుచున్నారు. మోక్ష మార్గోపదేశములు అనే టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చి ఉన్నారు. మోక్ష మార్గోపదేశములు అనే టీవీ వర్తమానములు విని దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రియమైనవారులారా, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామస్తుడిని, విగ్రహారాధకుడిని. హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధనలో పాతుకుపోయి గడిపేటువంటి అనుభవం. యేసు ప్రభు అంటే అసహ్యం, యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. యేసు ప్రభు అన్న ఆ మతం అన్న క్రైస్తవులన్నా కూడా అసహ్యభావం కలిగి ఉండేవాడిని. పెరిగి పెద్దవాడిని అయ్యాను, డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ అయిన తర్వాత నాకు టీవీ అనేటువంటి వ్యాధి అటాక్ అయ్యింది. ఊపిరితిత్తులు 2 క్యావిటీస్ పడ్డాయి. ఇలా మాట్లాడితే దగ్గు వచ్చేది, రక్తపు ముద్దల కింద పడిపోయేది. బాగా ఆరిపోయాను, చిక్కుపోయాను, చిక్కుపోయాను, చనిపోతానేమో అనుకున్నాను. డాక్టర్స్ కూడా అనుమానంగా చెప్పారు. అదే పరిస్థితిలో రాజమండ్రి శాంతినగర్లో జాయిన్ అయ్యాను. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఈ టీవీ పేషెంట్లు రోజు ఒకరు చనిపోతున్నారు. ఎప్పుడైతే ఇలా ప్రతిరోజు చనిపోతున్నారో నేను కూడా ఒకరోజు చనిపోతాను, నేను క్యూలో ఉన్నాను అని చెప్పి మరణ భీతిని ఆవరించింది. ఈ పరిస్థితుల్లో బాల్యంలో చదువుకున్న స్నేహితులు ఇద్దరు చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ మధ్యలో వాళ్ళు క్రైస్తవులుగా మారేది తెలిసి వాళ్ళని కొట్టాలని, వాళ్ళని హింసించాలని, వాళ్ళు బాధ పెట్టాలని ఉండేది నాకు. ఇంకేదంటే అయిన మతంలో పుట్టి కాని మతం పుచ్చుకుని వీళ్ళు క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, వీళ్ళు భావాన్ని కలిగి ఉండేవాడిని. ఈ పరిస్థితిలో ఈ స్నేహితుడికి ఒక లెటర్ వచ్చింది. వాళ్ళ సహోదరుడు బిలాయిలో పనిచేస్తూ చేస్తున్న ఉద్యోగం ఊడిపోయింది, తిరిగి పోస్ట్ ఇస్తారంటున్నారు. మరి యేసుప్రభుని కనుక్కుని ఇస్తారో ఎవరో తెలుసుకుని నాకు ఏ సంగతి తెలియపరచు నా అన్నయ్య అని చెప్పి అన్నగారు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూశాను. చూసినప్పుడు ఓహో, యేసుప్రభు మాట్లాడతారని కూడా లోకాన్ని మోసం చేస్తారన్నమాట ఈ క్రైస్తవులు అని చెప్పి నేను మనసులో బాధపడ్డాను. ఇలా చెప్తున్న పరిస్థితుల్లో మరి వారం రోజులు అయిన తర్వాత మరలా వచ్చారు ఇద్దరు కూడా. ఈ మాట్లాడే సందర్భంలో మొన్న మీకు లెటర్ వచ్చింది కదండి, ఆ తమ్ముడికి మరి పోస్టింగ్ వచ్చిందా అని చెప్పి అడిగినప్పుడు వచ్చిందండి, నిన్నే లెటర్ వచ్చిందండి, పోస్టింగ్ ఇచ్చారట అని చెప్పేసి అన్నాడు. ఓహో, అప్పుడు నేనేమనుకున్నానంటే పోయిన ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడు పోయిన ఆరోగ్యాన్ని గడిస్తాడు. సరే, మన ఆరోగ్యం కావాలి కదా, చనిపోయేటువంటి పరిస్థితిలో మరణవేదనతో మరణభీతి వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా తప్పే ఉందని చెప్పేసి మరి యేసుప్రభు నేను కూడా ఒప్పుకుంటానండి అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, ఏమో ఎందుకు అంటున్నావు అంటే పోయి ఉద్యోగం ఇచ్చిన దేవుడు పోయిన రోగాన్ని ఇస్తాడు కదా, పోయిన రోగాన్ని తీసేస్తాడు కదా, అందుకని చెప్పి నమ్ముతున్నానంటే. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు హిందూ కన్వర్ట్స్. వాళ్ళు ఏం చెప్పారంటే మనం హిందువులు అయ్యా, యేసు దేవుడు అంటే దేవుడు అనుకున్నా కాబట్టి ఆయన కనపడ్డాడు మాట్లాడారు, అంచేత యేసు దేవుడు అనొద్దు, ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరూ ముందెట్టుకో, వాళ్ళందరి నెత్తి మీద దేవుడు 3 అక్షరాలు పెట్టుకో, కనిపించిన దేవుడిని నమ్ముతాను, మాట్లాడిన దేవుడిని నమ్ముతానని చెప్పి ప్రార్థన చేసుకో, నీ జన్మకర్మ పాపాలు ఒప్పుకున్న తర్వాత ఏ దేవుడు కనపడితే ఆ దేవుడు నమ్ము అని చెప్పేసి అన్నారు. అయితే బాగుంది, చిన్నగా యేసు పాదం పట్టుకోవడం లేదు కాబట్టి మనం దేవుడికి పాదం పట్టుకోవడం తప్పలేదు. నీ పాపాల్లో చిన్నతనం నుంచి నా బాల్యం నుంచి
మరి ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి నేను డిగ్రీ వరకు చేసినటువంటి మరి అబద్ధాలు, దొంగవత్రాలు, ఇంటికి అబద్ధాలుగా ఉత్తరాలు రాసేసి డబ్బులు తెప్పించుకోవడం, అబద్ధాలు ఆడడం, కొట్టడం, తిట్టడం, జగడాలు, దెబ్బలాట్లేటువంటి పరిస్థితుల్లో ఎవరెవరినైతే కొట్టానో తిట్టానో అవన్నీ నాకు పాపాలు ఒప్పుకుంటుంటే కనపడుతున్నాయి. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభు శిలువలో వేలాడుతూ, ఇదిగో చూసావా నా కుమారుడా, చూడు నా రక్తాన్ని చూడు అని చెప్పి ఆ స్వరం వినబడుతుంది. అంటే నా అంతరాత్మ నీ కొరకు ఆ రక్తం చిందించబడింది అని చెప్పి రక్తం నాతో మాట్లాడుతుంది. అప్పుడు అనుకున్నాను, అయ్యో ప్రభు నన్ను క్షమించు, నీ ఏదో అంటరాని దేవుడు, ముట్టరాని దేవుడు, తెలియక నేను దూషించాను. ఈ రోజు వరకు దేవుడిని ఒప్పుకోలేదు. ఒప్పుకున్న వాళ్ళని హింసించేవాడిని, బాధ పెట్టేవాడిని, హెపాస్ చేసేవాడిని, హేళన చేసేవాడిని, ఎక్కిరించేవాడిని. ఈరోజు నా కళ్ళు తెరవబడ్డాయి. యేసు ప్రభు నాకు క్షమించు, నా జీవితాంతం నీ సిలువ మోస్తాను, నీ పని చేసుకుంటాను, నీకు సేవ చేసుకుంటానని చెప్పి నేను ప్రభుని ఉదయపూర్వకంగా అంగీకరించాను. ఆ రోగం పోయింది, ఆరోగ్యం చేకూరింది. ఈరోజు నాకు 78వ సంవత్సరం జరుగుతుంది. దేవుని కృపను బట్టి ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఏ అనారోగ్యం కానీ, ఏ బలహీనత కానీ ఏది లేకుండా దేవుడిని కాచి కాపాడుతున్నాడు. ప్రభుని ఆ విధమైన సాక్షాత్ అనుభవం కలిగిన తర్వాత 15 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి భక్తులతో తిరిగి ఆ సత్యాన్ని తెలుసుకుని, నీ హిందువుడిని నేను క్రైస్తవుడిగా మారాను, యేసుప్రభు దేవుడు అంటే ఎవడో నమ్మడం, అది ఎలాగ చెప్పాలా, ఏ విధంగా చెప్పాలని చెప్పి కొన్ని గ్రంథాలు తిరిగేసినప్పుడు, కొంత పెద్దలతో అనుభవనీయులతో తిరిగినప్పుడు యేసుప్రభు ఎందుకు దేవుడు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు, భూగోళ శాస్త్రజ్ఞులు, పండితులు, ఋషీశ్వరులు, ఆర్ఆర్కే ముతులాంటి పండితులు, ఇటువంటి పెద్ద పెద్ద పండితులందరూ కూడా వాడి వడపోసి గ్రంథాలు రంగరించి యేసే దేవుడు, ఇంకెవరో దేవుడు కాదని ఈ గ్రంథాలు చదివినప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఈ దేవుడిని మనం ఎక్కువగా మనం సేవ చేయాలి. యేసు బట్టి ఏళాకోళంగా హేళంగా చూస్తున్నారు కాబట్టి ఈ సత్యాన్ని ఆయన మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అని లోకానికి చాటాలనేటువంటి అభిప్రాయం కలిగి ఆయా గ్రంథాలు తిరిగేసి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నేను సేవలో రావడం జరిగింది. 1976లో సంపూర్ణ సేవకి సమర్పించుకుని ప్రభు సేవ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, వాళ్ళు కూడా సేవలో ఉన్నారు. మా కుటుంబం కొరకు, నా కొరకు ప్రార్థన చేయండి. ప్రియమైన వాళ్ళారా, మోక్ష మార్గోపదేశములు అని టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యం ఇచ్చేటువంటి ఈ దైవదాసులు నా చిన్న కుమారుడు. ఈయన ఎంఏ బీఈడి అయిన తర్వాత ఎండూ చేశారు. బెంగళూరులో 3 years ఉన్నారు. అనంతరం హైదరాబాద్ వచ్చి టీచింగ్ మినిస్ట్రీలో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత దేవుని సేవల ముందు సాగాలని ఇక్కడ కాకినాడ వేయించడం జరిగింది. మోక్ష మార్గోపదేశములు అనే టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ లోకంలో ప్రతిదానికి ఒక వ్యక్తి ఎక్కువ చదువుకున్నా, ఎక్కువ ఆస్తున్నా, అనేక దేశాలు తిరిగి వచ్చినా ఎంతో గొప్పగా ఒక మనిషి ఊహించుకుంటూ ఉంటాడు. అంటే ఈ లోకంలో ప్రతి ఆశీర్వాదానికి ఒక మెట్టు, ఒక పరిస్థితి ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. ఈ లోకంలోనే ఇటువంటి ఆశీర్వాదాలు, ఒక చదువుకున్నా, ఒక మంచి ఉద్యోగం ఉన్నా, పెద్ద స్థితి ఉన్నా ఇంత గర్వపడుతూ ఉంటుంటే, మన దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఇంకా ఆయన ఎటువంటి వాడు, ఆయన ఇంకెటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు అనే సత్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ మాటలను బట్టి మన ప్రసంగాంశం మన దేవుడు ఎటువంటి వాడు అనే సత్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, మరొకసారి నేను మీకు చెప్తూ ఉన్నాను, మన ప్రసంగాంశం మన దేవుడు ఎటువంటి వాడు. ఈ లోకంలోనే కొంతమంది, మనం ఏదైనా పెద్దవారు ఉంటే, ఒక మినిస్టర్ తెలిసి ఉంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెలిసి ఉంటే, మన అంకుల్ పెద్ద వ్యక్తి ఒక పొజిషన్లో ఉంటే, మన డాడీ మొన్న పొజిషన్లో ఉంటే, వారిని బట్టి మనం ఎంత గొప్పవాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు అని మనం చెప్పుకుంటూ ఉంటుంటే, మన దేవుడు మనకిచ్చేది ఏంటి ఆశీర్వాదం, మన దేవుడు మనల్ని ఏ రకంగా ఆయన ఆశీర్వాదాలతో నింపుతాడు అనే సత్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ మాటలను బట్టి మన ప్రసంగాంశం మన దేవుడు ఎటువంటి వాడు.
మన దేవుడు ఎటువంటి వాడు, ఇది మన ప్రసంగాంశం. కనుక మన ఫస్ట్ పాయింట్, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని బట్టి సమకూర్చువాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, సమకూర్చువాడు. మన దేవుడు సమకూర్చడానికి ఆయనకి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు మనకు అన్ని సమకూర్చలేకపోవచ్చు, మన స్నేహితులు కొన్ని మనకి సమకూర్చలేకపోవచ్చు, మన బంధువులు కొన్ని మనం సమకూర్చలేకపోవచ్చు, మనకి ఇష్టలైన ఎవరికైనా ఈ లోకంలో కొన్ని సమకూర్చలేకపోవచ్చు. కానీ మన దేవుడు సమకూర్చువాడు. ఆయనకు ఒక నూతన పేరు ఇక్కడ కనపడుతూ ఉంది. ఆయన సమకూర్చువాడు. ఆయన సమకూరుస్తానంటే సమకూరుస్తాడు. కారణం మాట ఇచ్చి నెరవేర్చువాడు గనక. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమకూరుస్తాడు ప్రియులారా. ఈ లోకంలో మనకి ఏది లోటు ఉన్నా, ఏది ఇబ్బంది ఉన్నా, ఏది సమస్య వచ్చినా, వెళ్ళాల్సిన రూట్లో మనం వెళ్ళినప్పుడు ఆయన మనకు అన్ని సమకూరుస్తాడు అనే సత్యం మనకు అర్థమవుతుంది. దానికి కారణం ఆయన వాక్యం వేగంగా పరిగెడుతుంది అంటున్నాడు. ఆయన వాక్యానికి ఆయన కన్నా ఎక్కువ విలువిచ్చి ఉన్నాడు అని 138 కీర్తనలో మనకు కనపడుతూ ఉంది కనుక ఆయన మాట తప్పని వాడు కనుక ఆయన మనకు సమకూర్చేవాడు ప్రియులారా. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమందే మన కోసం ఒక ప్రణాళిక ఉందని మనకి అర్థమవుతుంది ఈ వాక్యాన్ని బట్టి. ఆ ప్రణాళికలో భాగంగా అవుతామా అవ్వవా అనేది మన ఇష్టం. మనం కానీ ఆ ప్రణాళికలో భాగం అవుతే మనకు ఆయన సమకూరుస్తాడు. ప్రతిదీ సమకూరుస్తాడు ప్రియులరా. ఈ లోకంలో ఆయన సమకూర్చడానికే ఆయన ఉన్నాడు. మనం ప్లానెట్లో ఉన్న వాళ్ళకి ఆయన దేవుడు కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న మనకే ఆయన దేవుడు. ఆయన సమకూర్చువాడు. ఆయన మనకు సమకూర్చాలంటే ప్రతిదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్టే మనకి కూడా కొన్ని ఆయన పెట్టాడు. మనము కొన్ని విషయాలతో సమకూడితే ఈ భూలోకంలో ఏ విషయాలతో అయితే మనం సమకూడలేకపోతున్నామో, ఏ విషయాలతో సమకూడవలసి ఉండి కూడా మనం సమకూడలేకపోతున్నామో ఆ విషయాల్లో మనం సమకూడితే ఆయన మనకి సమకూరుస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. గ్రంథంలో మనం పరిశీలన చేసుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 15వ వచనం, ప్రసంగి 4వ అధ్యాయం 9వ వచనాలను మనం పరిశీలన చేస్తే అక్కడ మీరు సమకూడండి, జతగా ఉండండి, విడిగా ఉండకండి అనే కొన్ని వచనాలు ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటాయి. లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, గొవ్వల జతను బలిగా అర్పించండి. జతను, సింగిల్ కాదు. బికాజ్ గాడ్ లవ్ వి నాట్ ఐ, బికాజ్ ద వర్డ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ప్లూరల్. దేవుడికి మనము అంటే ఇష్టం. మనిషికి స్వార్థపూరితుడు కనుక నేను 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 అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ జతగా ఉండండి. నా దగ్గరికి జతను తీసుకురండి. ఒక బలిని అర్పించడానికి ఒక జతను తీసుకురమ్మంటున్నాడు. మనం జతగా ఉండాలి. ఇంట్లో మనం జతగా ఉండాలి. స్నేహితులతో జతగా ఉండాలి. మన సహవాసంతో జతగా ఉండాలి. ఎక్కడ ఏ రకంగా మనం ఉండాలో ఆ రకంగా ఉండి అక్కడ ఒకరికి మనం కారణంగా ఉండకుండా జతగా ఉంటే మనము మనుషులతో సమకూడితే ఆయన మనకు సమకూరుస్తాడు. అదే మరలా చెప్తున్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ నోవహు ఓడలోనికి జతలుగా అక్కడికి వచ్చినాడు. జీవించేవి రెండు చొప్పున అందులోకి వచ్చాయి. అక్కడ ఒక్కటొక్కటి ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన అక్కడ కూడా ఎవరో పిలకుండగానే దేవుని యొక్క మాటకి సృష్టి లోబడి, జంతువులు లోబడి అక్కడ సమకూడాయి. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కదా, సమస్తం నా మాటలకి లోబడుతూ ఉన్నాయి, మనిషి లోబట్టలేదు అని దేవుని యొక్క మనసులో ఉండే ఆలోచనలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఆయనకి మాటకు విధేయులై మనం మనుషులతో సమకూడితే మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. దానికి కారణం ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తాం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు లాభం. ఇద్దరి కష్టము చేత ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కష్టపడాలి. ఇద్దరిద్దరు కష్టపడాలి. ఒకళ్ళనొకళ్ళు పంచుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. మనుషులతో సమకూడాలి. ఇంట్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. మనం సమకూడితే ఆయన మనకు సమకూరుస్తాడు. ఇది వేద సత్యంగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా. ఒకసారి నేను మరలా వెనక్కి వస్తూ ఉన్నాను. మన ప్రసంగాంశం, మన దేవుడు ఎటువంటి వాడు. ఈ లోకంలో మనుషులు ఎంత గొప్పవాళ్ళు అయితే అంత గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక
మనుషులే అంత గొప్పవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటే దేవాసు దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన మనకి ఏం చేస్తాడు అనే సత్యాన్ని మనం చూసి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే 12 నుంచి 1200, 12,000, 12 లక్షలు, 12 కోట్లలోనికి ఇప్పటికి వేల కోట్లలోనికి ప్రవహిస్తూనే ఉంది. కారణం ఆయన సమకూర్చి జీవించాడు కనుక. మనం కూడా ఈ భూమి మీద ఉండి మనం సమకూర్చవలసింది సమకూర్చి దేవుని వాక్యాన్ని సమకూర్చుకుంటే, దేవుని వాక్యానికి మనం లోబడితే మనకు కావాల్సింది ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం ప్రియులారా. దీన్ని బట్టి మన ప్రసంగాంశం మన దేవుడు ఎటువంటి వాడు, ఏం చేస్తాడు అని చూసాం. మన ఫస్ట్ పాయింట్ ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఆయన సమకూర్చువాడు. మన సెకండ్ పాయింట్ ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం, దాటిపోనివాడు. ఆయన దాటిపోడు, ఆయన మనల్ని దాటిపోడు. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం, దాటిపోనివాడు. ప్రియులరా, ఈ లోకంలో కొంతమంది మనల్ని దాటిపోతారు. మనల్ని చూడడానికి కొంతమంది రారు. ఒకసారి ఒక సహోదరి ఇట్లా బాధపడుతూ ఉంది. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే, ఎందుకు తల్లి అంత బాధలో ఉన్నావంటే, నా తోబుట్టువు నా ఇంటి పక్కకు వచ్చింది, నన్ను చూడడానికి రాలేదు, నా ఇంటి ముందు నుంచే కారులో వెళ్ళిపోయింది. ఆయన ఏడుస్తూ ఉంది. మనుషులు దాటిపోతారు. నిన్న కష్టంలో ఉన్నప్పుడు నిన్ను చూడకుండా మనుషులు దాటిపోతారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను చూడకుండా మనుషులు దాటిపోతారు. నీకు అన్నీ ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు హ్యాపీగా ఉన్నప్పుడు నిన్ను చూడడానికి తండోపతండాలుగా రావచ్చు. మనుషులు దాటిపోతారు అన్ని సమయాల్లో. కానీ మన దేవుడు మనల్ని దాటిపోయేవాడు కాదు. అన్ని సమయాల్లో ఆయన కూడా ఉండి నిన్ను నన్ను ఆయన దాటిపోకుండా ఏ సమయంలో మనం దర్శించాలో, ఏ సమయంలో మనతో ఏ రకంగా ఉండాలో ఉండేవాడు ఆయన ఒక్కడే. ఆయన దాటిపోడు ప్రియులరా, ఆయన దాటిపోడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఈ రకంగా ఉంది. దాటిపోకుండా నిమిత్తం చేయవలసినవి ఏంటంటే, వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. కొన్ని విషయాలు మనం అనేకమైన మంచి వింటాం, వేదవాక్యం ఏమని చెబుతూ ఉందో ఈ పారాయణాన్ని మనం పూసుకుంటూ ఉంటాం, దీన్ని మరలా మర్చిపోతూ ఉంటాం. మర్చిపోకుండా మనం కొట్టుకొని పోకుండా మనం వాటిని కాపాడుకుంటే మనల్ని దాటిపోకుండా ఆయన ఉంటాడు. అది ఇక్కడ సత్యంగా కనపడుతూ ఉంది ప్రియులరా. అందుకనే ఆదికాండంలో మనం కొన్ని వాటిని మనం పరిశీలన చేస్తే, ఆదికాండం 18వ అధ్యాయం 3, 4, 5 వచనాలను మనం పరిశీలన చేస్తే, అబ్రహాం అనే దైవజనుడు అంటూ ఉన్నాడు కనుక, నీవు నన్ను దాటిపోవద్దు అంటూ ఉన్నాడు. ఆయన దేవాతి దేవుడై ఉండి మనిషి దేవుడికి నచ్చినట్టు ఉంటున్నాడు గనక, ఆయన మాటలకు విధేయుడై ఉన్నాడు గనక దాటిపోకుండా ఒక మనిషి తయారు చేసినటువంటి ఆహారాన్ని భుజించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దానికి కారణం అందులో ఉన్నటువంటి ఆయనకి తగ్గింపు కనపడుతూ ఉంది. అందులో ఉన్నటువంటి ఆయన గొప్ప స్వభావం కనపడుతూ ఉంది. దేవాతి దేవుడు భూమి మీదకి దిగి వచ్చి మనిషికి లోబడినటువంటి విధానం కనపడుతూ ఉంది. ఆయన ఎందుకు లోబడ్డాడు తెలుసా? వాక్యాన్ని ఆయన అనుసరించాడు. దేవుని యొక్క మాటల్ని ఆయన నమ్మాడు గనక, వెంబడిస్తూ ఉన్నాడు గనక దేవాతి దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఒక మనిషి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అందుకని అంటూ ఉన్నాడు, నేను తలుపు దగ్గరకు వచ్చానో, నేను కొడుతూ ఉన్నాను, ఎవరైతే నా స్వరాన్ని విన్నారో వారు ఎవరైతే తలుపు తీస్తారో వారితో కలిసి నేను భోజనం చేస్తూ ఉన్నాను అన్నాడు. ఆయనకు కోరిక ఉన్నది. ఆ కోరిక అబ్రహాముతో ఆ దేవునికి నెరవేరినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అంటే ప్రియులారా, మీకైనా నాకైనా దేవుని స్వరాన్ని విని ఆయనకి నచ్చినట్లుగా మనం వెంబడిస్తే మనల్ని ఆయన దాటిపోడు. మనుషులు దాటిపోతారు. నీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, నీ అప్పు తీసుకుంటారు వాళ్ళు ఎవరు, ఎగ్గొట్టడానికి చూస్తూ ఉంటారు. కానీ మన దేవుడు దాటిపో ఆయా సమయాల్లో ప్రతి సమయంలో నీతో ఉండి, నీకు తోడుగా ఉండి, కష్టాలైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఎప్పుడైనా సరే నీ కూడా ఉండి ఆయన నిన్ను దాటిపోకుండా చేస్తాడు. ప్రియులరా, ఆదికాండంలో మనం పరిశీలన చేసుకుంటే 32వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే అక్కడ యాకోబు అనే ఒక సహోదరుడు కనపడుతూ ఉన్నాడు. ఆయన కూడా ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవా నీవు నన్ను దాటిపోవద్దు, నిన్ను నేను దాటనివ్వను అని స్వతంత్రించుకుని, నీకు నచ్చినట్లు నేను ఉంటాను, నేను దాటిపోను. ఏం చెప్తావో చెప్పు, ఎంతవరకు ఏదో జరిగిపోయింది, ఎంతవరకు ఎన్నో తప్పులు చేశాను, నా పేరు యాకోబు, నేనే మోసగాడిని, ఇక నేను చెయ్యను అని ఒక నిర్ణయం తీసుకుని అక్కడ నిలబడ్డాడు. నేను వెళ్ళను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో ఆ హృదయ లోతుల్లో నుంచి మనుషులు పైకి చూస్తారు, కానీ దేవుడు లోపల ఎటువంటి నిర్ణయం ఉందో అది ఆయనకి తెలుసు. అది ఆయన గ్రహించాడు. వెంటనే భూమి మీదకి దిగి వచ్చి నేను దాటిపోను అని మాట ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. వెంటనే ఏమన్నాడు తెలుసా? నీవు మనుషులతోటి దేవుడితోటి పోరాడి గెలిచావు అన్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఓడిపోయాడనా? కాదు, దేవుడు ఓడిపోయాడని కాదు. ఆయన తగ్గించుకున్న స్థితి, ఆయన మనుషుల్ని ప్రేమించే స్థితి, ఆయన ఎంత వరకు మనుషులను తగ్గించుకోగలడో నువ్వు ఆయన ప్రేమిస్తే అన్న స్థితి కనపడుతుంది. వేదవాక్యంలో మనం పరిశీలన చేస్తే ఉంటుంది కనుక నువ్వు తగ్గించుకో, హెచ్చించబడతామని. ఎందుకు తగ్గించుకోవడం? ఆయన నిన్ను హెచ్చించాలి, నన్ను హెచ్చించాలి అంటే మనం తగ్గించుకోవడం ఒకటే రూట్. కొన్ని రూట్లు పెట్టాడు, కొన్ని విషయాలు పెట్టాడు, వాటిని మనం ఫాలో అవుతే మీరు, నేను, మనందరం కూడా ఏ విషయంలోనూ ఆయన దాటిపోకుండా, ఏ సమయంలో ఏ దీవెన నీకు నాకు ఇవ్వవలసి ఉన్నదో ఆ దీవెన ఇచ్చి దాటిపోకుండా ఆయన దాటిపోడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దాటిపోయే దేవుడు కాదు ప్రియులరా. న్యాయాధిపతుల్లో మనం చూస్తే 6వ అధ్యాయం 16-17 వచనాలను మనం చూస్తే ఎక్కడికో ఆయన కనపడుతూ ఉన్నాడు, గిద్యోను అని. ఆయన దేవుడి మీద అనుమానం వచ్చింది, నువ్వా కదా అని కొన్ని పరీక్షలు పెట్టాడు. నువ్వు దాటిపోవద్దు, నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి, అప్పుడు నేను నమ్ముతాను అని. అయితే మనిషిని పరీక్షలు పెట్టినా మరి గిద్యోను చెప్పింది దేవుడు ఎందుకు అన్నాడు అంటే, లోపల ఒక నిర్ణయం ఉంది గిద్యోనికి. ఏంటి అంటే, నీదే అయితే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఆ నిర్ణయాన్ని గ్రహించాడు దేవుడు. వెంటనే గిద్యోను దగ్గరికి వచ్చి ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షల్లో దేవాతి దేవుడు తగ్గించుకుని చేయడానికి సిద్ధపడ్డాడు, చేశాడు. దానికి కారణం మనసులో తీసుకున్నటువంటి నిర్ణయం. మీరు నేను సరైన నిర్ణయాలతో ఉంటే ఆయన సమకూరుస్తాడు. రెండవది దాటిపోడు ప్రియులారా. నేను ఒకసారి మరలా వెనక్కి వస్తూ ఉన్నాను. మన ప్రసంగాంశం ఏంటి? మన దేవుడు ఎటువంటి వాడు? మన దేవుడు ఎటువంటి వాడే? మన ఫస్ట్ పాయింట్, మన దేవుడు సమకూర్చువాడు. మన సెకండ్ పాయింట్, మన దేవుడు దాటిపోనివాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు దాటిపోడు, మన దేవుడు దాటిపోడు ప్రియులారా. నేను థర్డ్ పాయింట్లోనికి వస్తూ ఉన్నాను. థర్డ్ పాయింట్, నన్ను దాచువాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 114 వచనం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నా దాగు చోటు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. అంటే నన్ను దాచువాడు. మన థర్డ్ పాయింట్ ఏంటి? మనలో దాస్తాడు ఆయన. కొన్నిసార్లు పిల్లలు తప్పు చేస్తే, ఏదైనా పరిస్థితులు వస్తే, ఏదైనా నిందలు వస్తే, ఏదైనా నష్టాలు కలిగితే తల్లిదండ్రులు పిల్లల్ని దాస్తారు. కానీ కొంతకాలం తల్లిదండ్రులు కాలం చేస్తే పిల్లల పరిస్థితి ఏంటి? కొన్ని విషయాల్లో మనిషికి న్యాయం చేయలేడు. కానీ దేవుడు మాత్రం మనల్ని దాస్తాడు, ఆపదల్లో దాస్తాడు, ఇరుకులో దాస్తాడు, ఇబ్బందులో దాస్తాడు. ఆయన మనల్ని దాచువాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని 119:14 ఈ రకంగా చెప్పినాడు, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్, ఐ హోప్ ఇన్ యూ లార్డ్, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. ఏ కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీ దగ్గర నేను దాగుతాను ప్రభువా. నువ్వు నా దాగు చోటువి, నీవు నా దాగు చోటువి. నీ దగ్గర నాకు ఒక ప్లేస్ ఉంది, దాన్ని నేను స్వతంత్రించుకుంటాను అంటున్నాడు. కనుక నీవు నేను ప్రతిరోజు కూడా, అందుకనే దేవుడు అన్నాడు కదా, నీవు ప్రార్థించినప్పుడు రహస్యంగా దేవుడికి నీవు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడితో మనం పెనుగులాడే సమయం, దేవునితో మాట్లాడే సమయం, దేవునితో సహవాసం చేసే సమయం, ఆయన దగ్గర ఆయన మనల్ని ఏ పరిస్థితులు, విపంతులు మనకున్నాయో దాని నుంచి ఆయన మనల్ని దాస్తాడు. అందుకని చెప్పి ఈ భక్తుడు దాన్ని స్వతంత్రించుకున్నాడు కనుక దాంట్లోంచి బయటపడ్డాడు. మనం కూడా స్వతంత్రించుకుంటే మనం కూడా ఈ పరిస్థితుల్లో నుంచి మనం బయటకు వస్తామని ఈ గ్రంథాన్ని బట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనంలో ఈ రకంగా కనపడుతుంది, నీవు నన్ను మరుగు చేసుకును దేవుడివై ఉన్నావు అంటూ ఉన్నాడు. ఒక భక్తుడు అదే చెప్పాడు, రెండో భక్తుడు కూడా అదే చెప్తాడు, నువ్వు నన్ను మరుగు చేసుకుని దేవుడివై ఉన్నావు, నువ్వు నన్ను మరుగు చేసుకుంటావు, నువ్వు నన్ను ఇబ్బందుల్లోంచి బయట పెడతావు అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఏ మనిషి కూడా ఇవ్వలేనటువంటి ఆశీర్వాదాలు, ఏ మనిషి కూడా చేయలేనటువంటి పనులు దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన మనల్ని వెంబడిస్తూ ఉన్నాం. చివరిగా ఒకసారి నేను ప్రసంగాంశాన్ని చెప్పి, పాయింట్లు చెప్పి, చిన్న ఉదాహరణతో నేను ఈ ప్రసంగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మన ప్రసంగాంశం ఏంటి? మన దేవుడు ఎటువంటి వాడు? మన ఫస్ట్ పాయింట్ సమకూర్చువాడు, సెకండ్ పాయింట్ దాటిపోనివాడు, థర్డ్ పాయింట్ మనల్ని దాచేవాడు. ఒకసారి తాతగారికి మనవడు అంటే చాలా ఇష్టం. మనవడిని ఎక్కడో హాస్టల్లో పెట్టారు. బెంగతో జ్వరం వచ్చింది, ఇంటికి వెళ్ళిపోవాలని మనవడుకుంది తాత మీద బెంగతో. కానీ
ఎట్లా ఉత్తరం రాయాలో ఈ మనవడికి తెలియదు. ఉత్తరం రాశాడు. ఏమనంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియకుండా, అడ్రస్ తాత, నాకు ఫీవర్ వచ్చింది, నిన్ను చూడాలంది, నేను బెంగగా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళిపో, నువ్వు అర్జెంటుగా రా, లేకపోతే నేను బ్రతకలేను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అస్తమానం నువ్వే జ్ఞాపకం వస్తున్నావు, కళ్ళలోకి వస్తున్నావు, నాకు అసలు తినబుద్ధేయట్లేదు, నేను చిక్కిపోయాను, చిక్కిపోయాను రా అని ఎన్నో రాసి అడ్రస్ మాత్రం ఈ రకంగా రాశాడు. ఏమనంటే 2 అని పెట్టి 2 అడ్రస్ దగ్గర మా తాత, మా ఊరు, మా మండలం, మా జిల్లా, అది పోస్ట్లో వేసాడు. ఎక్కడికి వెళ్ళలేడు. మనోడేమో తాత కోసం ఎదురు చూస్తున్నాడు. వస్తాడు మా తాత, నన్ను తీసుకువెళ్తాడు, నా కోరిక అన్ని తీరుస్తాడు, నా జ్వరం పోతుంది. 1 రోజు, 2 రోజు, 3 రోజు, 4 రోజులు, వారం అయింది, తాత రావట్లేదు. అక్కడ తాతకు బెంగ వచ్చింది. 10 రోజులైంది, 15 రోజులైంది, నెల అయింది, నా మనవడు ఉత్తరం రాయట్లేదటని చూడ్డానికని వచ్చాడు. మనవడు అంటున్నాడు, నన్ను చనిపోయానని చూడ్డానికి వచ్చావా, నా శవాన్ని చూడ్డానికి వచ్చావా, నువ్వెందుకు వచ్చావు? తాతకు అర్థం కావట్లేదు. తర్వాత విషయం అర్థమైంది. ప్రియులారా, అన్నీ మనం చెయ్యొచ్చు. 2 అడ్రస్ ఏంటి? ఫ్రమ్ అడ్రస్ బాగా తెలుసు మనకి, మన గురించి మనకు బాగా తెలుసు. 2 అడ్రస్లోని కరెక్ట్గా వెళితే ఆయన దాటిపోని వాడే. మన దేవుడు ఎటువంటి వాడు ప్రియులారా? ఎటువంటి వాడు తెలుసా? 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. 2 అడ్రస్ కరెక్ట్గా ఉంటే, వెళ్ళవలసిన విధంగా వెళితే ఆయన నీకు సమకూరుస్తాడు. ఆయన దాటిపోని వాడు, నిన్ను దాచువాడు. ఈ రకంగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా జీవితాల్లో అనేక మేళ్ళు నేను చూశాను ప్రియులారా. దేవుడి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా యేసురాజా, నీ కృపను బట్టి, ప్రేమను బట్టి స్తుతి స్తోత్రాలు ప్రభువా. సజీవుడు అయిన యేసురాజా, నీకు స్తోత్రాలు. మా కోసం ఈ భూమి మీదకి దిగొచ్చావు నైనా, మా కోసం నీ పవిత్ర రక్తాన్ని చిందించి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచావు. నీ స్తోత్రాలు. అందుకనే తండ్రి, నువ్వు సమకూర్చివాడివి, దాటిపోని వాడివి నైనా, మమ్మల్ని దాచువాడివి తండ్రి. నువ్వు ఎటువంటి వాడువో మేము చూసాం కనుక ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, నువ్వు దాటిపోని వాడువని, నువ్వు సమకూర్చివాడువని, ఏ అప్పుల బాధలో ఉన్నారో తండ్రి, ఏ యొక్క అనారోగ్యంతో ఉన్నారో, ఏ యొక్క కుటుంబ సమస్యలతో ఉన్నారో, ఎటువంటి రోగాలతో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో, ఎటువంటి చెడు వ్యసనాలకి బానిసై ఉన్నారో ప్రభువా, వారందరినీ నీ సన్నిధికి తీసుకొస్తూ ఉన్నాం. ఎవరైతే నేను బ్రతకడం వేస్ట్, చనిపోతే బాగుందనుకుంటూ ఉన్నారో వారిని సన్నిధి తీసుకొస్తూ ఉన్నాం ప్రభువా. నీవు దాటిపోని వాడివి, సమకూర్చివాడివి. ఏ విషయాల్లో అయితే తండ్రి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి సమకూర్చి నీ నామాన్ని హెచ్చించుకోమని, నువ్వు ఎటువంటి వాడువో చూపించుకోమని, నువ్వు పౌరుషము గల దేవుడు అని తండ్రి, నువ్వు సమకూర్చివాడు అని, దాటిపోని వాడు అని, వారిని దాచేవాడు అని, ఎవరైతే నాకెవరో లేరనుకుంటూ ఉన్నారో వారికి నీవు ఉన్నావని, నిన్ను నీవు నిరూపించుకోమని పరిశుద్ధాత్ముడా వారందరినీ మీరు ఆకర్షించుకుని నీ నామాన్ని హెచ్చించుకోమని బ్రతిమాలుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని యేసు నామములో అడుగుచు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని నమ్ముతున్నాం. ఈ వర్తమానం ద్వారా మీకు ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్న ఎడల, ఏదైనా సమస్యలు ఉన్న ఎడల, బాధలు ఉన్న ఎడల ఉత్తరం ద్వారా కానీ టెలిఫోన్ ద్వారా కానీ తెలియజేయవలసినదిగా కోరుతున్నాం. అడ్రస్ పి వరప్రసాద్ యాదవ్, MA BEd MD, డోర్ నెంబర్ S4, సిటీ ఆర్కిడ్ అపార్ట్మెంట్ నియర్ క్యాన్సర్ హాస్పిటల్, నాగమల్లి తోట జంక్షన్, కాకినాడ 500033. మా అడ్రస్ పి వరప్రసాద్ యాదవ్, MA BEd MD, డోర్ నెంబర్ S4, సిటీ ఆర్కిడ్ అపార్ట్మెంట్, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, నాగమల్లి తోట జంక్షన్, కాకినాడ 500033. ఫోన్ 8686366766. ఫోన్ నెంబర్ 8686366766.